హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్‌లో మనందరికీ ఎంతో యూజ్‌ఫుల్ అయ్యేటువంటి ఒక మంచి హెయిర్ ప్యాక్ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? ఇదొచ్చేసి హోమ్ మేడ్ హైబిస్కస్ పౌడర్ అండి. ఇది చాలా సింపుల్‌గా మనం ఇంట్లో దొరికే వాటిలతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మీకు అందరికీ దాదాపు ఐడియా ఉండుండొచ్చు. మందార పువ్వులండి. ఇది సంవత్సరం పొడవునా దాదాపు పూచే పూలలో ఒకటండి. ఈ పౌడర్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి. ఈ మందార పువ్వులకి కొన్ని ఇంగ్రీడియెంట్స్ అంటే మన ఇంట్లో దొరికే వాటిలతోని మరికొన్ని ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసుకుంటూ ఈ పౌడర్‌ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈ మందార పువ్వులతో మనం హెయిర్‌కి ప్యాక్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, స్ప్లిట్టింగ్స్ ఉంటే తగ్గిపోతాయి. అలాగే హెయిర్ సిల్కీగా చాలా మంచిగా పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తున్నాను. మనం రెగ్యులర్‌గా సూపర్ మార్కెట్స్‌లో తెచ్చుకుంటాము. బట్ అవి ఎలా ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటాం గదా! మనకి దొరికితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మందార పువ్వులు తీసుకోవాలండి. ఈ మందార పూలనేవి మనకి పౌడర్‌ని చేసుకోవడానికి ఒకేసారి దొరకవు కదా! ఏ రోజుకి ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలని డ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పూలని తీసుకొని వెనకమాల తొడిమలు ఉంటాయి కదా! అవి వలిచేసుకొని ఆ రోజు ఎండలో పెట్టేసుకోవాలి. ఇవి నిన్నటి పూలండి. వీటిలన్నిటి వెనకమాల ఉన్న కాడలు గిల్లేసుకొని నేను వీటిని కూడా ఎండలో పెట్టేస్తాను. మీకు వీడియోలో అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను పువ్వులని కలెక్ట్ చేసి డ్రై చేసి పెట్టినటువంటి మందార పూలండి ఇవి. ఇవి మంచిగా ఎండలో డ్రై అయ్యి నలిపితేనే చేతిలోనే పౌడర్ అయిపోయేటట్టుగా మంచిగా డ్రై అయిపోయాయి. ఒకేసారి అంటే మనకి దొరకవు కదా! ఈ విధంగా మనం ఎన్ని పూలు దొరికితే అన్ని పూలని ఎండబెట్టుకుంటూ వస్తే ఖచ్చితంగా ఎండలో పెట్టాల్సిందేనండి. ఎందుకంటే కుళ్ళిపోతాయి కాబట్టి ఏ రోజుకి ఎన్ని పూలు వచ్చినా సరే అన్ని పూలు డైలీ ఎండలో పెడుతూ ఉంటే గనక ఇలా మంచి పౌడర్ అయితే వస్తుంది పువ్వుల నుండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు మన ఇంట్లో సహజంగా అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా! ఒక 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని దోరగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులనేవి మన హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే డాండ్రఫ్‌ని బాగా తగ్గిస్తుంది. అలాగే మన తలలో ఏదైనా వేడి ఉంటే చల్లదనాన్ని ఇస్తుంది. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అంటారు కదా! ఈ కలోంజీ సీడ్స్‌ని కూడా వేసుకొని మరొకసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలోంజీ సీడ్స్ అనేవి ఆప్షనల్ అండి. అలాగే ఇందులో అతి ముఖ్యమైన ఇంకొక ఇంగ్రీడియంట్ బియ్యం అండి. బియ్యం మన హెయిర్‌కి చాలా మంచి సప్లిమెంటరీగా యూజ్ అవుతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు మనం రెగ్యులర్‌గా టీ చేసుకునేటువంటి టీ పౌడర్‌ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్ వచ్చి మన ఇంటి దగ్గరే దొరికేటువంటి కరివేపాకు అండి. కరివేపాకు మన హెయిర్‌ని ఎక్కడైనా వైట్ హెయిర్ ఉంటే దానిని బ్లాక్‌గా చేస్తుందంటండి. అండ్ అలాగే ఆల్రెడీ వచ్చినటువంటి వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చడానికి యూజ్ అవుతుందంట. అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకును వేసుకుని ఈ విధంగా మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం చేతులతో నలుపుతుంటేనే పౌడర్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఎండలో పెట్టుకున్నటువంటి బాగా డ్రై చేసుకున్నటువంటి మందార పూలని వేసుకుని 1 నిమిషం పాటు గరిటెతో కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా మందార పూలన్నీ కిందవి పైన కిందివి వేస్తూ గరిటెతో ఈవెన్‌గా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మందార పూలని ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అంటే మరి కొంచెం పౌడర్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇవి మందార పూలనేవి మనం ఎంత ఎండలో పెట్టినా ఎండలో నుంచి ప్లేట్‌ని పక్కకు తీసిన ఒక గంటకి మళ్ళీ మెత్తగా అయిపోతాయండి. చూసారా, నేను చేతితో నలిపి చూపిస్తున్నాను మీకు వీడియోలో. మన చేతిలోనే మంచి పౌడర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా చక్కగా మంచిగా ఎండపెట్టుకుంటే పువ్వుల నుండి మంచి పౌడర్ అయితే వస్తుంది. పువ్వులన్నిటిని కొంచెం పక్కన పెట్టుకుని మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్, అలాగే బియ్యం ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ముందు ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకుని మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. నేను మిక్సీ పట్టి చూపిస్తున్నాను.
ఈ మెంతులు, బియ్యము, అలాగే కలోంజీ సీడ్స్, కరివేపాకు మంచిగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో ఎన్నైతే మందార పూలు పడతాయో అన్ని పూలు పెట్టుకుంటూ మంచి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ, ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, కొంచెం బరక అనిపిస్తుంది. మరి ఒకసారి మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. మనం ఇందులో వేసినటువంటి మెంతులు కానివ్వండి, అలాగే కలోంజీ సీడ్స్, అలాగే బియ్యము మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కాల్ప్కి చూసారా, మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను. మంచి పౌడర్ లాగా అయితే రెడీ అయిపోయింది. మీరు అలానే యూస్ చేసుకోవచ్చు, లేదంటే దానిలో ఉన్న వేస్ట్ పార్టికల్స్ని సపరేట్ చేసేసుకుందాము అనుకుంటే ఇలా బియ్యం చల్లించుకుని జల్లెడ ఉంటుంది కదా, ఒక న్యూస్ పేపర్ మీద వేసుకుని చల్లించేసుకుంటే ఓన్లీ ఫైన్ పౌడర్ మాత్రమే మిగులుతుంది. దానిలో తుక్కేమైనా ఉంటే సపరేట్ చేసేసుకోవచ్చు. అంటే ఎంత ఫైన్ పౌడర్లా ఉంటే అంత బాగా హెయిర్కి అతుకుతుంది కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా జల్లెడ పట్టేసుకుంటే మంచి ఫైన్ పౌడర్ అయితే మనకి సూపర్ మార్కెట్లో ఎలా అయితే దొరుకుతుందో అంత ఫైన్గా మన హెన్నా పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుందండి. మనం వేలకు వేలు పెట్టి మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాము, అది దానిలో ఏమైనా కెమికల్స్ కలుపుతారేమో అని భయం కదా. అలా కాకుండా మనం ఇలానే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు జల్లెడ చూపించాను కదా, ఓన్లీ నాకు వేస్ట్ పార్టికల్ అంతే మిగిలిందండి. ఇది వచ్చేసి మన చేతికి అంటుకుంటేనే చాలు మంచి కలర్ వచ్చేస్తుంది. అండ్ అలాగే చాలా స్మూత్గా ఉందండి. ఇదిగోండి నేను మరొకసారి చూపిస్తున్నాను. ఆ మొత్తం మీద కలిపి నాకు వేస్ట్గా పోయేది ఇంతేనండి. నేను ఇది కూడా వేస్ట్ చేయను, మరొక రౌండ్ మిక్సీ పడతాను కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ పౌడర్ చేసినప్పుడు అందులో యాడ్ చేస్తాను. మీకు అర్థమవుతుంది వీడియోలో చూపిస్తుంటే. ఓన్లీ దానిలో ఇంకా పనికొచ్చే కంటెంట్ అయితే ఏమీ లేదండి, తుక్కు మాత్రమే ఉంది. దీనిని గాలి ఆడకుండా ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలల పాటైనా మనం యూస్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నాకు దగ్గరగా ఒక 4-5 సార్లు యూస్ చేసుకోవడానికి అయితే వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇంట్లోనే హ్యాపీగా మనకి ప్రకృతి నుండి దొరికే మందార పూలతోని, అండ్ అలాగే మనం ఏమీ డబ్బులు ఖర్చు పెట్టకుండానే పార్లర్కి వెళ్ళి వేలకు వేలు పెట్టి ఖర్చు పెట్టి మనం హెయిర్కి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాం. అది ఏమీ అవసరం లేకుండానే మనం ఈజీగా ఇంట్లోనే చాలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ అలాగే స్ప్లిట్టింగ్స్ ఉన్నా మంచిగా యూజ్ అవుతుంది, అండ్ హెయిర్ సిల్కీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ పౌడర్లో మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అలాంటివండి. మనం హైబిస్కస్ ఫ్లవర్స్ని యూజ్ చేసాం, రైస్ని యూజ్ చేసాం, అండ్ అలాగే కలోంజీ సీడ్స్, అలాగే మెంతులు. ఇవి మన జుట్టుని కుదుళ్ళని గట్టిపడడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే స్కాల్ప్కి డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా రిమూవ్ చేసేస్తుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిని వీక్లీ ట్వైస్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. దీనిని మనం ఏం నైట్ సోప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిని మనం హెయిర్కి పెట్టుకుని 15 మినిట్స్ ముందు పెరుగులో కలుపుకొని మన హెయిర్కి బ్యాక్ వెళ్ళి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది హెయిర్ డ్రైగా ఉండి గిట్టెల్లే అయిపోతుంది అని అంటారు కదా. ఈ మందార పౌడర్ని యూజ్ చేయడం వల్ల స్కాల్ప్కి తామదనాన్ని ఇచ్చి హెయిర్ అనేది మంచి హెల్దీగా అండ్ షైనీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.